శ్రీకాళహస్తి దేవస్థానం గాలిగోపురం వద్ద దేవస్థానం పాలక మండలి చైర్మన్ తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి ఆలయ అర్చకులు పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలకే దక్కుతుందని, ఆయన రైతుల కోసం తటాకాలు తవ్వించి రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించి తెలుగు జాతి ఖ్యాతి పెంపొందించే విధంగా కవులను ప్రోత్సహించిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలకే దక్కుతుందని తెలిపారు. శ్రీకాళహస్తికి తలమానికంగా నిలిచిన శ్రీకృష్ణ దేవరాయల గాలి గోపురం కూలినప్పుడు ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి కొంచెత్తు ఇబ్బంది కూడా జరగలేదని, అంతటి మహాత్ముని విగ్రహం మరలా ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మంచి పనులు చేసే వ్యక్తులనే విమర్శలు చేస్తారని, రంగా గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో ప్రతిపక్ష నాయకులు అనేక విమర్శలు చేశారని, ఇక ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తే ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా నియోజకవర్గంలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి అభివృద్ధి దిశగా ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్ష నాయకులు విమర్శలు కురిపించడం సర్వసాధారణ విషయమని, గతంలో గాలి గోపురం కూలినప్పుడు శంకరమఠం వద్ద జరిగిన కార్యక్రమాలు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసునని, అవన్నీ మరలా ప్రజలకు తెలియజేయవలసిన ఆవశ్యకత ప్రతిపక్ష నాయకులు కల్పిస్తున్నారని తెలియజేశారు. ఇక్కడైనా ప్రతిపక్ష నాయకులు విమర్శలు మానుకొని కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధి దిశగా నియోజకవర్గంలోని అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని, త్వరలోనే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల నాయకులు రావాల్సిందిగా ఆహ్వానించారు. కొన్ని కారణాల వల్ల మనం రాజకీయంగా మాట అది కూడా రాజకీయం అంటారు. అప్పట్లో గోపురం చుట్టూరు ఎక్కడ కూడా ఇల్లులు కన్స్ట్రక్షన్ చేయకుండా గానీ ఉండుంటే ఇసుకంతా కూడా కింద ప్రవర్తించుకుని బోర్డు లేకుండా ఉంటే ఆ గోపురం పడిపోయేది కాదు. ఆ మహానుభావుడు కట్టిన గోపురం మరలా నవ్వుగా కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చి కట్టడం జరిగింది. అయినా ఈ రోజు ఆ మహానుభావుడు స్థలం ఇది, ఆ మహానుభావుడు ఇది కూడా అన్ని కూడా కట్టించాడు. ఆయనకి తరతరాలు ఆయన పేరుండిపోయినట్టుగా ఆయన్ని ఇక్కడ ఈ రోజు భూమి పూజ చేయటం, ఎక్కువ చెదరకుండా ఆ రోజు నిలబడడం ఆయన యొక్క ఆదర్శ పాలనకు అది నిదర్శనము. అయితే 2010 నుంచి అనేక మంది పాలకులు వచ్చినా కూడా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలన్న తలంపై వాళ్ళకి రాకపోవడం, మా యొక్క శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు రాజగోపుర నిర్మాణాన్ని జరిపిన నవీగా కన్స్ట్రక్షన్ వారితో సంప్రదించమని నాకు తెలియజేస్తే వారిని కోరిన వెంటనే 580 కిలోల కాంస్య విగ్రహం ఇక్కడ కృష్ణదేవరాయల విగ్రహం 10-15 రోజులు ఇక్కడ రాబోతుంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఎంచేదంటే ఒక విజన్ అనేది ఉండాల. ఒక పట్టణానికి కానీ ఒక నియోజకవర్గానికి కానీ ఒక విజన్ ఉండాల. ఇక్కడ ఏది లోపిస్తుంది, ఏది మనకు అవసరమో అనే యొక్క ఆలోచన రావాలి. ఏదైనా ఒక చిన్న గోడను కూల్చేస్తే ఆ గోడలో కూడా నిధులు ఉన్నాయి, గోడలో కూడా లక్ష్మీ విగ్రహాలు ఉన్నాయని చెప్పి తప్పుడు సమాచారాలు చెప్పే నాయకులకి అక్కడ ఒక చిన్న నిదర్శనం ఉంది అక్కడ మనకు.